అందరికీ నమస్కారం। ఈ రోజు మనం తెలుసుకునేది షట్చక్ర సాధన। పూర్వీకులు షట్చక్ర సాధన ఏ విధంగా చేశారు, షట్చక్ర సాధన చేయడం వల్ల వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితం ఎలా లభించింది, వారు ఏ సమయంలో ఆరాధించడం వల్ల మంచి ఫలితం వచ్చిందో వీడియోలో తెలుసుకుందాం। దీనికి ముందుగా బ్రాహ్మీ ముహూర్తం అంటారన్నమాట। అయితే ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏదైతే తపస్సు గాని, జపం గాని, ధ్యానం గాని ఇలా కొన్ని క్రతువులు ఆచరించడం వల్ల అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట। అవి ఏమేమి ఆచరించాలి, అదే విధంగా బ్రాహ్మీ ముహూర్త సమయం ఏంటిది అనేది చూసుకుంటే కనుక బ్రాహ్మీ ముహూర్త సమయం ప్రాతకాల సమయంలో అంటే పొద్దున పూట, అది కూడా సూర్యోదయం ఎప్పుడైతే వస్తుందో దానికి 1:27 ముందుగా వస్తుందన్నమాట। కాబట్టి ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం అంటారనమాట। ఈ బ్రాహ్మీ ముహూర్తం సుమారుగా ఉదయం 6:30కి వచ్చింది అనుకోండి సూర్యోదయం, లేదంటే 6:10 వచ్చింది అనుకోండి, దానికి 1:27 ముందనమాట। ఏదైనా సరే 4 నుంచి 5:30 వరకు మనం లెక్కలో చూసుకుంటే ఈ సమయం బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో మనం ఏ విధంగా ఆచరించవచ్చు, ఏ విధంగా ఆచరిస్తే మంచి ఫలితం వస్తుందో ముందుగా వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। మనకి ఏది జరగాలంటే, ఏది జరగాలన్నా, ఏదన్నా శుభ కార్యక్రమం ఇంట్లో జరగాలన్నా, లేదంటే మన పిల్లలు మేధస్సు బాగా పెరగాలన్నా, మనకి మేధస్సు పెరగాలన్నా, లేదంటే మన ఏదైనా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏ రంగంలో అయినా మనకి ఉన్నత స్థితి కలగాలన్నా, మనం మంచి చురుగ్గా పనిచేయాలన్నా, అదేవిధంగా ఇవన్నిటికీ మూలాధారంలో ఉన్న గణపతి అనుగ్రహంతోనే జరుగుతుందన్నమాట। అందుకే మంత్రపూర్వకంగా చూస్తే త్వం మూలాధారై స్థితోసి నిత్యం అని చెప్పి చెప్తారనమాట గణపతి ఉపనిషత్తులో। అంటే గణపతి ఎప్పుడు కూడా మూలాధారంలో ఉంటాడు కాబట్టి ఈ మూలాధార చక్ర యాక్టివేషన్ అనేది బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఖచ్చితంగా కూడా యాక్టివేషన్ అవ్వటం జరుగుతుంది అనమాట। అంటే ఉదయం 4 నుంచి 5:30 వరకు ఈ సమయంలో సహజంగా ప్రాతకాలం సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ప్రాతకాల సంధ్యావందనం చేస్తారు। పొద్దున్నే స్నానం చేసి చల్లనీటితో స్నానం చేసి ఎప్పుడైతే గణపతి యొక్క మంత్రాన్ని ధ్యానం ద్వారా కానీ, మంత్రం ద్వారా కానీ, అదేవిధంగా మౌనం ద్వారా కానీ 3 రకాలు ఉంటాయన్నమాట। ధ్యానం అంటే అసలు ఏమీ అవసరం లేదు, కూర్చొని ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని ఇలా కళ్ళు మూసుకొని 108 సార్లు గణపతి ధ్యానం చేసుకోవడం వల్ల, లేదంటే మంత్ర జపం చేసుకోవడం వల్ల అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట। ఎప్పుడైతే మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుందో సహజంగానే వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ విధమైన మరి సంకల్పం పెట్టుకుంటారో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట। ఇది అత్యద్భుతమైన పని చేస్తుంది। ఎందుకంటే గణపతి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామున పూజ చేస్తే కనుక తొందరగా శీఘ్రంగా ఫలిస్తుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి శాస్త్ర ప్రమాణంగా ఎవరైతే తెల్లవారుజామున గణపతి ఆరాధన చేస్తారో శీఘ్రంగా ఫలిస్తుంది। దాంతో పాటుగా సూర్య నమస్కారం ఎవరైతే ప్రాతకాల సమయంలో ధ్యానం చేసి సూర్యోదయం అయ్యేంత వరకు కూడా గాయత్రి మంత్రం జపం చేసి, అనుష్ఠానం ఉన్న వాళ్ళు గాయత్రి మంత్రం లేని వారు మరి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది। తతో యుద్ధ పరిశ్రాంతం ఇలా వస్తుందన్నమాట। దీన్ని పరిపూర్ణంగా చదివి, అదేవిధంగా మేము చదవలేమండి సంస్కృతంలో ఉందంటే ఓం సూర్యనారాయణాయ నమః, ఓం సూర్యనారాయణాయ నమః అని చెప్పి మంత్రం, ధ్యానం, జపం, సూర్య నమస్కారం ఎవరైతే సూర్య నమస్కారం ప్రాతకాల సమయంలో సూర్య నమస్కారం చేస్తారో, అది కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలైనా నివృత్తి కలుగుతాయి। అందుకే మన పెద్దలు పూర్వం ఉత్తపుణ్యానికి చెప్పలేదండి, అన్ని లింక్ ఉంటుంది। ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటే సూర్య నమస్కారం చేయడం కానీ, భాస్కరుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం వస్తుందన్నారు। ఎందుకు భాస్కరుడి యొక్క ఆరాధన చేస్తే వస్తుందన్నారో, సూర్య నమస్కారం ఎప్పుడైతే చేస్తారో శరీరంలో వ్యాయామం జరుగుతుంది। వ్యాయామం జరిగినప్పుడు మనకి సూర్య నమస్కారంలో బీజ మంత్రంతో సహా సూర్య నమస్కారం చేస్తూ ఉంటారనమాట। ఈ సూర్య నమస్కారం చేసినప్పుడు ప్రాణాయామం ఆటోమేటిక్ గా అవ్వడం వల్ల శరీరంలోకి విషవాయువులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మంచి వాయువులన్నీ కూడా లోపలికి వెళ్తాయి అనమాట। సూర్య నమస్కారం చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది అనమాట। అందుకే ఆరోగ్యపరంగా బాగుండటానికి సూర్య నమస్కారాలు చేస్తుంటారు। అదేవిధంగా కొంత దృష్టి దోషాలు, కొన్ని దిష్టి దోషాలు, మనం బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మన మీద ఏడుపులు, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ మన శరీరానికి ఫామ్ అవుతాయి। కాబట్టి మనం ఎప్పుడైతే తులసి ఆరాధన ప్రాతకాల సమయంలో, ప్రదోషకాల సమయంలో ఒక దీపం పెట్టేసేసి తులసీదేవికి గంగాజలం తీసుకొని అర్ఘ్యంలాగా తులసీదేవికి వదిలి
3 ప్రదక్షిణాలు చేయడం వల్ల మన శరీరంలో ఉన్న అవయవ దోషాలు, అదేవిధంగా శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. సహజంగా మనకు తెలిసి కానీ తెలియక కానీ నిమ్మకాయలు తొక్కడం, ఎవరైనా దిష్టి తీసేసి తొక్కడం, లేదంటే మనకి వెళ్ళినప్పుడు ఏదైనా దుష్టగ్రహ సంబంధించిన ఎవరన్నా బాధపడుతూ ఉన్నారు, మనం వెళ్ళాం అంటే గాలి ప్రభావాలు, అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దోషాలు కూడా మనకు అంటుతూ ఉంటాయి. అలా అంటినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళ ఇంటికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఆ 11 రోజుల్లోపు వెళ్ళిన దోషాలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా తులసి చెట్టుకి ఎప్పుడైతే దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తామో అప్పుడు ఖచ్చితంగా కూడా పనిచేస్తుంది అనమాట. అన్ని విధాలుగా కూడా మంచి రక్షణ కలుగుతుంది. ఈ 3 మీరు ఖచ్చితంగా చేసి తీరండి. ముందుగా సూర్య నమస్కారం, గణపతి ఆరాధన, తులసీదేవి పూజ. ఈ 3 ముందు ఎప్పుడైతే ప్రాతకాల సమయంలో గణపతి ఆరాధన చేస్తారో, ప్రాతకాల సమయంలో దీపారాధన చేస్తారో, ప్రాతకాల సమయంలో సూర్య అర్ఘ్యం ఎవరైతే వదులుతారో, సూర్య నమస్కారం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పటాపంచలైపోతుంది, నెగిటివ్ ఎనర్జీ ఎంతదైనా సరే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనమాట. అయితే మనం భయపడుతూ ఉంటాం, ఏదో చేసేసారనో, ఏదో ప్రయోగం జరిగిపోయిందనో, ఏదో మనకి చాలా ఇబ్బందులు పడుతున్నామనో. ఇలా చాలా మంది కూడా వీడియోలో కొంతమంది కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారనమాట, స్వామి మేము ఏ వారాహి చేయాలా, లేదంటే ప్రత్యంగిరా చేయాలా, లేదంటే బగలాముఖి చేయాలా, మేమేం చేస్తే మాకు నెగిటివ్ పోతుంది అంటుంటారు. నెగిటివ్ పరంగా ఉగ్రదేవతారాధన చెయ్యక్కర్లేదు. నెగిటివ్ పోవాలంటే మన ఇంట్లో మనం చేసే చిన్న చిన్న ప్రక్రియ ద్వారానే మనం అనవసరమైన ఉగ్రదేవతారాధన చేసి అవి మనం మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి చాలా చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. మనకు ఒకసారి అలవాటైన తర్వాత మరి ఎంతైనా సరే ఎంతో అంత ఖచ్చితంగా జపమో, తపమో, తర్పణమో, లేదంటే ఏదో ఒక బలో ఇస్తూ ఉండాలి. అలాంటిది మనం ప్రతిరోజు ఇవ్వలేం కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనకి పట్టిన నెగిటివ్ ఏదైనా సరే తొలగించుకోవచ్చు, మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. ఈ కాలంలో ప్రాతకాల సమయంలో చాలా మంది కూడా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. అలాంటి తప్పులు కూడా సూర్యోదయం అయ్యేటప్పుడు ఖచ్చితంగా చేయకూడదని శాస్త్రం చెప్తుంది. కాబట్టి కొన్ని సంగమాలు, కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ దోషానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సంతాన పరంగా విద్య సరిగా లేకుండా ఉండటం. ఒకప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఉదయాన్నే 4 లేచి మంత్రం, మా భాగం చూసుకుంటే మంత్ర భాగం, స్కూల్ భాగం చూసుకుంటే స్కూల్లో ట్యూషన్స్ ఉండటం, ఇలా జరిగే ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోతుందంటే అంత పొద్దున్నే ఎవరు లేవట్లేదనే భావనతో అనవసరమైన అనారోగ్యాలు తెచ్చుకోవడం. మనకి సూర్యోదయంలో లేవగానే ఎటువంటి వ్యక్తికైనా ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఒకప్పుడు మరి సూర్యోదయాన్నే లేచి 80 సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా, 90 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అవేం వద్దండి, అవేమి మా వల్ల కాదంటున్నారు. మరి ఎందుకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 30-40కే చనిపోతున్నారంటే కారణం ఏంటంటే ముందు మనలో ఉన్న అశ్రద్ధ. ఎవరో మనకేదో చేసేసారనే భయం, మనం ఏదో చేసేసేయాలనే ధైర్యం. ఈ 2 తీసేసేయాలి. మనం ఏది ఎవరికి చెయ్యక్కర్లేదు. మనకు ఎవరన్నా చేసినప్పుడు కూడా మనం ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా, చిన్న చిన్న ప్రక్రియ ద్వారా ముందు మన గృహాన్ని మనం రక్షించుకోవాలి. ఎప్పుడైతే దీపం మనం వెలిగిస్తామో మన ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే సూర్య నమస్కారం చేసుకుంటామో సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా మనం ఉన్న అష్ట కష్టాలు కూడా నివృత్తి కలుగుతాయి, ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా మనం ముందుకు వెళ్ళాలన్నా, విద్య బాగా రావాలన్నా, 10 మంది ముందు ఆకర్షణగా ఉండాలన్నా, మనం ఏదనుకుంటే అది జరగాలన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి పేరు రావాలన్నా, ధనం బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో ఉన్నత స్థితి రావాలన్నా, ఏదైనా సరే గణపతి ఆరాధన. మీకు ఈ షట్చక్రాలు అనేది తేజస్సు. షట్చక్రాల్లో మూలాధార చక్రం ఉంటుంది, స్వాధిష్టాన చక్రం ఉంటుంది, మణిపూరక చక్రం ఉంటుంది, అదే విధంగా చూసుకుంటే అనాహత చక్రం ఉంటుంది అనమాట, విశుద్ధ చక్రం ఉంటుంది, మరి ఆజ్ఞా చక్రం ఉంటుంది, సహస్రారం ఉంటాయి. ఈ యొక్క షట్చక్రాలు 6 కూడా లైన్ లో ఉంటాయి. ఎలా పడితే అలా సాధన చేయకూడదు. ఎలా పడితే అలా మనకి తెలిసి కానీ తెలియక కానీ యూట్యూబ్ లో చేసేస్తున్నారు చాలా మంది. అది చాలా పొరపాటు. యూట్యూబ్ లో ఏదో వీడియో చేసేసాము, సాధన చేసేసాము, అదంతా కూడా తప్పు. చేయకూడదు. దీనికి ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ ద్వారా మీరు చేసి చూస్తే కనుక ఇది మీకు యాక్టివేషన్ అయిందా లేదా అనేది మీకు అవసరం లేదు. 41 రోజు మీరు ఇది దీక్షాపూర్వకంగా చేసి చూడండి. మీకు ఎటువంటి సమస్య అయినా సరే ఇదే పరిష్కారం. భయపడకుండా, భయ ఆందోళన చెందకుండా
ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన స్థితి లేకుండా, మేధస్సు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూసి 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాహ్మీ ముహూర్తంలో అందరికీ శుభం కలుగుగాక. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ.